హాయ్ అండి, ఈరోజు వీడియోలో మాడుగుల హల్వాను ఏ విధంగా తయారు చేయాలో చూపిస్తాను. ఇది మాడుగులు అనే ఊర్లో చాలా ఫేమస్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళైతే గోధుమ పాలతో తయారు చేస్తారు. నేను గోధుమ పిండితో తయారు చేశాను. ఇంచుమించుగా అదే టేస్ట్ వస్తుంది. మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. ఈ గోధుమ పిండిని జల్లించాలి. పిండిని జల్లించుకుంటే జల్లిట్లోకి బరకగా పొట్టులాగా ఉన్న పిండి ఉండిపోతుంది. ప్లేట్లోకి వచ్చిన పిండిని తీసుకోవాలి. ప్లేట్లోకి వచ్చిన పిండిని 1/2 కప్పు తీసుకున్నాను. ఇందులో వాటర్ వేసుకుని పిండిని ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండిని ఈ విధంగా కలిపేసుకుని ఒక 1/2 గంట సేపు మూత పెట్టుకుని నానబెట్టుకుందాం. ఈలోపు ప్యాన్ పెట్టుకుని నెయ్యి వేసుకోవాలి. నెయ్యిలో కొంచెం జీడిపప్పును ఫ్రై చేసుకుని, జీడిపప్పు ఫ్రై అయిపోయింది, తీసి పక్కన పెట్టేసుకుని ఇదే పాన్లో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. బెల్లం కరగడానికి కొంచెం వాటర్ వేసుకుని బెల్లం పాకం వచ్చే వరకు కలుపుకోవాలి. బెల్లం పాకం ఉండపాకం రావాలండి. పాకం వచ్చిందో లేదో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. బెల్లం పాకాన్ని చెక్ చేసుకుందాం. పాకం వచ్చేసింది. చూసారా, పాకం ఉండపాకం వచ్చింది. ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న గోధుమ పిండిని వేసేసుకోవాలి. ఫ్లేమ్ తక్కువలో పెట్టుకుని కలుపుతూ ఉండాలి. అడుగట్టకుండా కలుపుకుంటూ ఉంటూ ఇందులో నెయ్యి యాడ్ చేసుకోవాలండి. అడుగట్టకుండా ఇందులో ఎక్కువ నెయ్యి పడుతుంది. ఇలా నెయ్యి యాడ్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి. నెయ్యి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటూ, ఇందులో నెయ్యి ఎక్కువే పడుతుందండి. నాకైతే ఇంచుమించుగా 200 గ్రాముల నెయ్యి పట్టింది. వేయించిన జీడిపప్పును కూడా వేసేసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే హల్వా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. చూసారా, ఇందులో ఏ కలర్స్ వేయలేదు. ఒకసారి చెక్ చేసుకుందాం హల్వాను. కొంచెం చెయ్యికి అంటుకుంటుంది కదా, ఇంకో కొంచెం నెయ్యి వేసుకుని ఇలా ప్యాన్కి సెపరేట్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే హల్వాను మీరు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ కూడా.